అంటే హేమ గారు కూడా సైలెంట్ రాజకీయాలు చేయడం నేర్చుకున్నారు. రాజకీయం నేను ఎప్పుడు చేయను. ఓకే. నాకు ఇప్పుడు దాకా అది రాలేదు. ఓకే. ఏది చేసినా కూడా ఏది నేర్చుకున్నా కూడా నా చుట్టూ ఉన్న లీడర్లతోనే నేర్చుకున్నా. కానీ నేర్చుకున్నది అంది కూడా మంచిగా నేర్చుకున్నాను, చెడులు మాత్రం ఎక్కడ నేర్చుకోలేదు. ఓకే. మీ రాజకీయ ఎదుగుదలకి ఎవరు కారణం అంటే ఎవరెవరి పేరు చెప్తారు? డెఫినెట్గా ఫస్ట్ పద్మారావు గారి పేరు చెప్తాను. మా ఫాదర్ ఫ్యామిలీ వైజ్ నాకు అంటే అఫ్కోర్స్ ఫ్యామిలీ ఫాదర్ త్రూవే నేను వచ్చాను. తర్వాత పద్మారావు గారు మాకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత కేటీఆర్ గారిని చూశాను. అప్పటి నుంచి వాళ్ళు సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ ఇవన్నిటికంటే ముందు ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేసింది. సో ఆ యాక్సెప్టెన్స్ తోటే ఈరోజు నేను 10 years పాటు రాజకీయంలో ఉన్నాను. సో ఆ యాక్సెప్టెన్స్ని, ఆ నమ్మకాన్ని నేను క్రియేట్ చేసుకున్నా ప్రజలలో. సో అది ఇంకా ఎక్కువ చేయాలి, ఎక్స్పెక్టేషన్స్కి మించి రీచ్ అవ్వాలన్న ప్రయత్నమే నేను చేస్తున్నా. సో నా గాడ్ ఫాదర్ పద్మారావు గారు 101% డే 1 నుంచి వారిని చూస్తున్నాం కాబట్టి ఆయననే. అండ్ మనకు ఒక అడ్మైరింగ్ యూత్ లీడర్ లాగా డెఫినెట్గా కేటీఆర్ గారు ఉన్నారు. సో వారిని ఇన్స్పైర్గా తీసుకున్నా. అండ్ కేసీఆర్ గారు ఆల్రౌండర్, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ అందరూ కేసీఆర్ గారిని అడ్మైర్ చేస్తారు. సో మా ఫాదర్, పద్మారావు గారు, కేటీఆర్ గారు అండ్ కేసీఆర్ గారు ద పొలిటికల్ లీడర్స్ నేను చాలా దగ్గరగా చూసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అని అంటే వీళ్ళు మాత్రం. ఓకే. అంటే ఇప్పటివరకు ఎప్పుడైనా కేసీఆర్ కానీ కేటీఆర్ గారు కానీ ఎప్పుడైనా మిమ్మల్ని అప్రిషియేట్ చేసిన రోజులు ఉన్నాయా? చాలా ఉన్నాయి. అట్లా ఎందుకు, కేటీఆర్ గారు మీ ఒక లైవ్ పబ్లిక్ మీటింగ్లోనే చెప్పడం జరిగింది. సో యంగ్ కార్పొరేటర్, సర్టన్లీ వి షుడ్ లుక్ అప్ టు హర్. ఎందుకంటే చాలామంది వేరే వేరే డిఫరెంట్ ప్రొఫెషనల్ ఎన్నుకుంటారు, కానీ ఆమె పొలిటికల్ ప్రొఫెషన్ ఎన్నుకొని ఎన్ని టఫ్ సిచ్యువేషన్స్ అయినా కూడా ఎదుర్కొని వచ్చిందని చెప్పేసి ఒక ప్రోగ్రాంలో కేటీఆర్ గారే స్వయంగా చెప్పడం జరిగింది. అండ్ కేసీఆర్ గారు కూడా రీసెంట్గానే యాక్చువల్గా వారిని సెట్ విచారణ తర్వాత కలిసినప్పుడు అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలే కేటీఆర్ గారు మమ్మల్ని ఆ రకంగా అప్రిషియేట్ చేస్తారని చెప్పేసి. చూస్తున్నా హేమ బాగా పనిచేస్తున్నావు, బాగా లొల్లి చేస్తున్నావు పోలీసు వాళ్ళతో అని అన్నప్పుడే అరే అంటే వారి దాకా వెళ్తుందా ప్రతి ఒక్క అంశం అనేది నాకు అప్పుడు అర్థమైంది. అప్పుడు దాకా మేబీ కేటీఆర్ అనే, ఎందుకంటే సోషల్ మీడియా చూస్తారు, టీవీల ముందు ప్రతి ఒక్కటి చూస్తారు అని నేను అనుకోలేదు. వారు బుక్స్ ఎక్కువ చదువుతారు, పేపర్ ఎక్కువ చదువుతారు అని తెలుసు, కానీ కీన్గా ఏం జరుగుతుంది అనేది కేసీఆర్ గారు అబ్జర్వ్ చేస్తారని ఆ రోజు నాకు అర్థమైంది. సో బాగా అప్రిషియేట్ చేసిండ్రు. అండ్ అక్కడున్న ఎమ్మెల్యేస్, ఎక్స్-ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వారికి ఇంట్రడ్యూస్ చేయడం, తినది అంటే అప్పుడు హయ్యెస్ట్ మెజారిటీ చిన్న ఏజ్ అని చెప్పడం, ప్లస్ సెకండ్ టైం అమిత్ షా గారు వచ్చి ప్రచారం చేసినా కూడా అంత టఫ్ వేవ్ ఉన్నా కూడా గెలిచింది అని, అట్లా ఆ అప్రిసియేషన్ అనేది ఒక బూస్టింగ్ లాగా. సో ఇంకా ఎక్కువ వర్క్ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. సో చాలా సందర్భాల్లో వాళ్ళు మాత్రం అప్రిషియేట్